RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండల కేంద్రంలో నేడు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ మెంబర్ హర్షద్ హుస్సేన్ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ మెంబర్ హర్షద్ హుస్సేన్ మాట్లాడారు. వాంకిడి గిరిజన ఉన్నత పాఠశాలలో గత నెల 29న కలుషిత ఆహారం తిని వెంటిలేటర్ పైన చికిత్స పొందుతూ 9వ తరగతి విద్యార్థిని శైలజ నిన్న మృతి చెందడంతో ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ మరియు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ను మృతి చెందిన విద్యార్థిని శైలజ స్వగృహానికి పంపి కుటుంబ సభ్యులతో జిల్లా మంత్రి సీతక్క ఫోన్లో మాట్లాడి వారికి ప్రభుత్వం తరపున ఖర్చులకు ₹1,50,000 అందజేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ ఆర్డర్ వారికి అందజేయడం జరిగింది. నిన్న జరిగిన ఘటనలో ఆస్వాద్ కాన్సెప్ట్ అమ్మాయి 25 రోజుల క్రితం హాస్టల్లో కల్తీహారం తిని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. మొన్న సాయంత్రం చనిపోవడం జరిగింది. వారి గ్రామానికి వెళ్ళి ఎమ్మెల్సీ గారు, డిసిసి ప్రెసిడెంట్ విశ్వప్రసాద్ గారు దగ్గరుండి అన్ని పనులు చేయించిన వాళ్ళకు ఖర్చుల కోసం ₹1,28,000 కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా అప్పటికప్పుడే కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. ఒక ఉద్యోగం కూడా వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. కంటిన్యూ పొద్దున 6 గంటలకు వెళ్ళి ఎమ్మెల్సీ గారు, డీసీసీ ప్రెసిడెంట్ గారు కంటిన్యూ అక్కడ ఉండి మొత్తం అన్ని పనులు చూసిండ్రు. గ్రామస్తులు అందరూ సహకారం చేసిండ్రు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ సహాయం చేసిండ్రు. వాళ్ళకి అందరు కలిసి కాంప్రమైజ్లో వాళ్ళు చెప్పినట్టే వాళ్ళ డిమాండ్ అన్నీ ఒప్పుకొని వాళ్ళతోటి మంచి కలిసి ప్రోగ్రామ్ చేసిన మధ్యలో టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు వచ్చి వాళ్ళకి రెచ్చగొట్టి ఏదో చేద్దాం ఇప్పిస్తాం. వాళ్ళైతే ఏమిగా డబ్బులు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏమిగా చేయలేదు. ఎందరు చనిపోయినా వాళ్ళకి 10,000 కూడా ఇవ్వలేదు ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు వచ్చి ₹50 లక్షల ఇవ్వాలి, 5 ఎకరాల భూమి ఇవ్వాలి. వీళ్ళేమైనా 5-10 ఇచ్చుంటే ఆ ప్రభుత్వంలో వీళ్ళకి అడిగే హక్కు ఉంటుంది. అయినా కానీ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరికి కూడా ₹10,000 కూడా ఇవ్వలేదు నష్టపరిహారం. అయినా కానీ మాకు తెలియగానే కాంగ్రెస్ పార్టీ సీతక్క గారి ఆదేశాల మేరకు 5 గంటలకే లేచిపోయి అక్కడ ఉండి మొత్తం చూసుకున్నారు. అక్కడ అమ్మాయి ఇంటి దగ్గర వెళ్ళి ఎమ్మెల్సీ గారు, డీసీసీ ప్రెసిడెంట్ గారు వాళ్ళ గేమ్ కూడా ప్రాబ్లం కాకుండా విష ప్రచారం చెబుతారు. వీళ్ళు విష ప్రచారాలు ప్రయత్నిస్తారు. కానీ మీ విషయం ఎవరు కూడా అందరు గమనిస్తాండ్రు. కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా మీ మాట అయినటోళ్ళు ఎవరు కూడా లేరు. పాల్వాయి హరీష్ బాబు గారు ఒక ఆదివాసీ బిడ్డ సీతక్క గారి పైన మీరు ఇప్పటివరకు 3 సార్లు ప్రెస్ మీట్ ఇచ్చి రాజీనామా చేయాలని చెప్పి సీతక్క గారి మీద మీరు ప్రతిసారి ప్రెస్ మీట్లు ఇస్తారు. మరి మీరు ఎన్నికలప్పుడు మీరు చేసిన వాగ్దానాలు ఇప్పటివరకు చేయలేదు. నెల రోజుల్లోనే చేస్తామని చెప్పిండ్రు. మరి మీరు కూడా రాజీనామా చేస్తారా?